నమస్కారం గురుగారు, మీ పేరండి? హేమంత్ కుల్కర్ణి. హేమంత్ కులకర్ణి గారు, ఇక్కడ మనకి స్వామివారి ప్రత్యేకత, వచ్చిన భక్తులకు ఎలాంటి కోరికలు నెరవేరుతున్నాయి, అలాగే ఇక్కడ స్థల పురాణం మాకు క్లియర్గా చెప్తారండి. పూర్వము 100 సంవత్సరాల ముందు స్వామివారు ఇక్కడ నిలిచారు. ఓకే. పూర్వము గాజుల రావడం నుండి గొర్రెలు కాసుకోవడానికి ఒక గొల్లవాడు వచ్చేటాడు. అతను గొర్రెలు కాస్తూ తిరుగుతూ కొండల మధ్యలో ఒక సాధువు తపస్సు చేయడం చూసి ఆయన నమస్కరించుకొని, ఓ సాధువర్య, మీరు ఇక్కడ తపస్సు చేస్తున్నారు, ఇక్కడ ఏం కారణం ఉంది అంటే ఏం విశేషం ఉందని అంటే, ఇక్కడ గుహలో నరసింహస్వామి వెలిసిండు, చాలా శక్తివంతంగా ఉన్నాడు, యాదగిరిగుట్ట నుంచి ఇక్కడికే ఆయన అడుగులు కూడా ఉన్నాయని చెప్పి చూపియగా ఆ గొల్లవాడు వెళ్ళి ఊర్లో అందరికీ ఆ మాటను చాటించాడు. ఆ విధంగా భక్తులందరూ ఆ రోజు నుండి వచ్చి ఈ గుహల్లో వెళ్ళి దేవుని దర్శనం చేయడం, అంటే పూర్వం విషయం అది. ఇప్పుడు వెళ్ళడానికి లేదు అవకాశం. ఉన్నాయి, సందులు చాలా ఉన్నాయి, కానీ అక్కడ వెళ్ళడం కష్టం. కానీ ఇప్పటికి కూడా చెయ్యి పెడితే మనకి శంకు చక్రాలు ఆనవాళ్ళు కనపడుతూ. అవునమ్మా, అప్పటి నుంచి ఉంది, కానీ ఆ విశేషం ఉంది. ఇప్పుడు అందుకనే దేవుణ్ణి ఈడ ప్రతిష్టాపన చేసి, అడుగులు అయితే మనకు కనిపిస్తూనే ఉంటాయి పైకి వచ్చేటప్పుడు, ఇక్కడ ప్రతిష్టాపన చేసి ఆ రోజు విశేషంగా అంటే శ్రావణ మాసం ఆఖరి శనివారం నాడు స్వామివారికి ఊరేగింపు చేస్తారు. అది ఎప్పుడు 100 సంవత్సరాల ముందు ఎప్పుడైతే దేవుని చూసినామో అప్పటి నుండి ఊరోళ్ళంతా కలిసి ఈరోజు విశేషంగా చేయాలని శ్రావణ మాసం ఆఖరి శనివారం నాడు స్వామివారికి ఊరేగింపు, పొద్దున్నే అభిషేక కార్యక్రమాలు ఉంటాయి, అర్చన పూజలు అన్నీ అయిపోయినాక ఆ రోజు సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం చేస్తున్నారు. సుమారు 100-110 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. అదేవిధంగా వైశాఖ మాసంలో నరసింహ జయంతి అనేది ఉత్సవం ఉంటుంది. ఆ రోజు కూడా 3 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. విశేషంగా లక్ష పుష్పార్చన, స్వామివారికి కళ్యాణ ఉత్సవం ఒకరోజు, ఆ విధంగా అన్ని పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలా అయితే ఈ పబ్లిక్ కూడా వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన పబ్లిక్కి, అంటే ఇక్కడికి వచ్చిన భక్తులకి ఏమైనా కోరికలు నెరవేరాయా? ప్రతి ఒక్క కోరిక వాళ్ళు అనుకున్నట్టే జరుగుతుంది. ఇక్కడ స్వామివారి అనుగ్రహం చాలా ఉంది. వెనకల పుట్టు ఉంది, చూసినారా? చూసాం. అక్కడే స్వయంభూగా ఉన్నారనేది పూర్వం నుంచి చెప్తారు అన్నట్టు. ఆ పుట్ట పైన రాయి వచ్చేసరికి ఆగిపోయింది, లేకపోతే ఇంకా ఎత్తు పెరిగేది. అక్కడ చాలా విశేషంగా అక్కడ ఒక శక్తి లాంటిది ఉన్నది. అక్కడ కొంతసేపు మనం ధ్యానం చేస్తే మనం ఏదో మనకు ఒక తెలియని అనుభూతి, వైబ్రేషన్ ఉంటుంది అన్నట్టు. అందుకు భక్తులు చాలా విశేషంగా ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటారు. వాళ్ళకు కూడా నమ్మకం, నల్లగుట్ట నరసింహస్వామి ఏ కోరికలైనా తీరుస్తారనే నమ్మకం ఉంది. అదేవిధంగా వాళ్ళు నమ్మినట్లే భక్తులు మెట్టుకు బొట్టు పెడతామని మొక్కుతారు, చాలామంది అభిషేకాలు చేసుకుంటామని మొక్కుతారు, కొంతమంది వచ్చి ముడుపులు కట్టుకుంటారు, సంతానం గురించి, మంచి ఉద్యోగం రావాలని, ఆరోగ్యం మంచిగా ఉండడానికి బెత్తంతో స్వామివారి అనుగ్రహం పొందుతారు. ప్రతిరోజు మేము వచ్చే భక్తులను బెత్తంతో కొడతాం. ఆ బెత్తం వల్ల కూడా మనకు అనారోగ్య సమస్యలు ఏమన్నా తొలిపోతాయి, అన్ని గ్రహ దోషాలన్నీ తొలిపోతాయి, అన్ని విధాలుగా బాగుంటుంది. నవనారసింహ అంటారు. నవనారసింహ అంటే నవగ్రహాల రూపం అన్నట్టు. ఆ విధంగా నవగ్రహాల దోషాలున్నా ఇక్కడ తొలిపోతాయి అన్నట్టు. ప్రతి ఒక్కటి శక్తివంతమైన. మన గుడి చైర్మన్ గారు చెప్పినట్టుగా కొంతమంది బోరు వేయించుకునేటప్పుడు కూడా ఇక్కడికి వచ్చి పసుపు కుంకుమలు తీసుకెళ్ళి ఆ ప్లేస్ లో పసుపు కుంకుమ వేసి బోరు అనేది స్టార్ట్ చేస్తే తొందరగా నీళ్లు పడ్డాయి కూడా ఉన్నాయంట కదా అంటే. అవునమ్మా, అవునవును, నిజమే. ప్రతి ఒక్కటి మనం అనుకున్నట్టు జరిగిపోతుంది, అంత బాగుంది. అదే అంటే దృఢ సంకల్పంతో ఆయనను మనస్ఫూర్తిగా తలుసుకుంటే మనకి ఏదైనా జరుగుతుంది. అవునవును. ఇంకా మీరు ఏమన్నా? ప్రతి శనివారం నాడు స్వామివారికి విశేషంగా పూజలు జరుగుతాయి. ఆ రోజు పొద్దున్నే వచ్చి దర్శనం చేసుకోండి, అందరికి బాగుంటుంది, అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి. అది కాకుండా అనారోగ్య సమస్యలు ఉన్నా తీరిపోతాయి, అన్ని విధాలుగా బాగుంటుంది. పౌర్ణమికి ఇక్కడ స్వామివారికి విశేషంగా పూజలు జరుగుతాయి. వైశాఖ మాసం, శ్రావణ మాసం, కార్తీక మాసంలో నెలంతా సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి. అది కాకుండా కార్తీక మాస పౌర్ణమి నాడు అన్నదాన కార్యక్రమాలు, స్వామి యొక్క అభిషేక సేవలు, ఆ తర్వాత సత్యనారాయణ వ్రతాలు,
సామూహికంగా జరుగుతాయి. చాలా వరకు జరుగుతాయి. అంటే మనకి కొన్ని కొన్ని టెంపుల్లలో అమావాస్య రోజు కూడా చాలా ముఖ్యమైనది ఈ దేవుణ్ణి దర్శించుకుంటే అని కొన్ని టెంపుల్స్లలో విన్నాం కదా. మన దేవుడి కాడ కూడా అంటే ఒక రోజు ఏ రోజు చాలా ఇంపార్టెంట్. పౌర్ణమి అనేది విశేషం. పౌర్ణమి స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం స్వామివారు ఉద్భవించిన నక్షత్రం అన్నట్టు. ఆ జన్మ నక్షత్రం అయినది. ఆ జన్మ నక్షత్రం నాడు మనం మొక్కుకుంటే అనుకున్న పనులన్నీ ఈజీగా జరుగుతాయి. చాలా మంది కూడా ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేయించుకొని స్వామివారిని దర్శించుకొని వెళ్తారు. స్వాతి నక్షత్రం చాలా విశేషం స్వామివారికి. ఒక్కసారి మీ అడ్రస్ చెప్తారా స్వామి? శ్రీ నల్లగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం డిపో దగ్గరలో, జిడిమెట్ల డిపో దగ్గరలో అపోజిట్లో టోపాజ్ బ్లేడ్ ఫ్యాక్టరీ ఉంది. దాని సందులో దాని బ్యాక్ సైడ్ అనుకోండి. ఇండియన్ పెట్రోల్ పంప్ బ్యాక్ సైడ్ నియర్ బై గాజుల రామారం ఇక్కడ ఉంది నరసింహస్వామి గుడి. చాలా పురాతనమైనది, చాలా శక్తివంతమైనది. భక్తులందరూ ఇక్కడికి రావాలి, ఆ స్వామివారి అనుగ్రహం పొందాలి. ప్రతిరోజు గుడి 7 గంటల నుండి 12:30 వరకు తెరిచి ఉంటుంది. సాయంత్రం 5:30 నుండి 7 గంటల వరకు ప్రతిరోజు గుడి తెరిచే ఉంటుంది. విశేషంగా శనివారం, శుక్రవారం, పౌర్ణమి రోజు అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. విశేషమైన పూజలు ఉంటాయి. మీరు సంప్రదించవచ్చు కమిటీ వాళ్ళు. చూసారు కదా, మనం అయితే నల్లగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఉన్నామండి. మీ అందరికి, మా వ్యూవర్స్ అందరికి కూడా దగ్గరుండి స్వామివారి అసలు స్థల పురాణము, ఆయన కథ, అంటే అసలు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి వెలిసారు, ఇక్కడున్న శక్తి ఏంటి, ఇక్కడికి వచ్చి భక్తులు ఏమేం కోరుకుంటే ఏమేం కోరికలు నెరవేరుతున్నాయి అనేది మనం స్వయంగా ఈ గుడికి, అంటే స్టార్టింగ్ ఎప్పుడైతే ఈ గుడి ఉందో అప్పటి నుండి కూడా ఈ పురోహితులు అయితే ఇక్కడ ఉన్నారు, మనకి చాలా క్లియర్గా చెప్పారు. మీరందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటారని నాకు ఈ చిరు ప్రయత్నం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. జయ బోలో లక్ష్మీ నరసింహ భగవానికి జై.